ఇమాజిన్ చేసుకోండి, పక్కా స్పైసీ బిర్యానీ, బట్ పెప్సీ అండ్ కోక్ స్టాక్ లేదు. అప్పుడు మీ చాయిస్ ఏంటి? ఇది జస్ట్ ఫన్నీ సిచ్యువేషన్ కాదు. ముఖేష్ అంబానీ కోకో కోలా అండ్ పెప్సీని ఇండియా మార్కెట్ నుంచి పంపించడానికి సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఎస్, క్యాంపా కోలా బ్యాక్ టు మార్కెట్. ఇప్పుడు పెప్సీ అండ్ కోకో కోలా కంపెనీస్ కి రియల్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇండియాలో సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ లో 10 రూపీస్ ప్రైస్ వార్ ఆల్రెడీ ఫైర్ లా స్ప్రెడ్ అయింది. మరి ముఖేష్ అంబానీ కోకో కోలాని ఈ గేమ్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ చేయగలడా, లేదా పెప్సీ అండ్ కోక్ స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ తో మార్కెట్ ని గ్రిప్ లో పెట్టుకుంటాయా? ఈ బిజినెస్ వార్ లో షాకింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. వాటిని మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం విత్ సాలిడ్ ప్రూఫ్స్ అండ్ హిడెన్ స్ట్రాటజీస్ తో. ఓకే, వెల్కమ్ టు సోషల్ స్పేస్ తెలుగు. ముఖేష్ అంబానీకి బిజినెస్ వార్ అంటే చాలా ఇష్టం. ముఖేష్ అంబానీ ఎవరు అంటే ఏం చెప్తారు? జియోతో ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ని డిస్ట్రాయ్ చేసిన మనిషి. ఇంకా రిలయన్స్ రిటైల్ తో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కి ఛాలెంజ్ ఇచ్చిన మనిషి అని కదా చెప్పుకుంటాం. ఇప్పుడు క్యాంపా కోలాతో కోకో కోలా అండ్ పెప్సీ మీద 10 రూపీస్ వార్ స్టార్ట్ చేశాడు. అసలు ముఖేష్ అంబానీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. వెరీ సింపుల్. లో ప్రైస్ తో మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి, మార్కెట్ ని డామినేట్ చేయాలి, ఇంకా కాంపిటీటర్స్ ని కొట్టాలి. ఇదే సేమ్ ఫార్ములా క్యాంపా కోలాకి అప్లై చేయబోతున్నాడు. నెంబర్ 1, క్యాంపా కోలా యొక్క హిస్టరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1977లో కోకో కోలా ఇండియాని వదిలి వెళ్ళిపోయింది. ఆ టైంలో క్యాంపా కోలా మార్కెట్ ని క్యాప్చర్ చేసింది. 1980లో క్యాంపా కోలా ఇండియాలో నెంబర్ 1 సాఫ్ట్ డ్రింక్ గా మారింది. కానీ 1991లో ఇండియా ఎకానమీ ఓపెన్ అయ్యింది. కోకో కోలా అండ్ పెప్సీ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాయి. మ్యాసివ్ అడ్వర్టైజింగ్ తో క్యాంపా కోలాని మార్కెట్ నుంచి బయటికి పంపించేశారు. మళ్ళీ 30 ఇయర్స్ తరువాత రిలయన్స్ క్యాంపాని రివైవ్ చేసింది. అది మాత్రమే కాకుండా డైరెక్ట్ గా కోకో కోలా అండ్ పెప్సీని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు. నెంబర్ 2, క్యాంపా కోలా కోసం ముఖేష్ అంబానీ ప్లాన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రిలయన్స్ ఎప్పుడు మార్కెట్ లోకి నార్మల్ గా ఎంటర్ అవ్వదు. అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1, ప్రైస్ బాంబ్. కోకో కోలా అండ్ పెప్సీ 250 ml 20 రూపీస్ ఉంటే క్యాంపా కోలా 200 ml 10 రూపీస్ ప్రైస్ ఉంది. సేమ్ టేస్ట్ బట్ ప్రైస్ తక్కువ. స్టెప్ 2, స్వదేశీ స్ట్రాటజీ. కోకో కోలా అండ్ పెప్సీ ఫారెన్ బ్రాండ్స్, క్యాంపా కోలా దేశీ బ్రాండ్ అంటే మేడ్ ఇన్ ఇండియా. ఈ ఫీలింగ్ తో లోకల్ బ్రాండ్స్ కి సపోర్ట్ వస్తుంది. స్టెప్ 3, రిలయన్స్ రిటైల్ నెట్వర్క్. రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ బజార్, జియో మార్ట్ ఇలా 1800+ స్టోర్స్ ఉన్నాయి. ఈ స్టోర్స్ లో మాక్సిమం సెల్ఫ్ స్పేస్ క్యాంపా కోలాకి మాత్రమే ఉంటుంది. కోకో కోలా అండ్ పెప్సీకి స్టోర్స్ లో సెల్ఫ్ స్పేస్ ని తగ్గిస్తుంది. ఇది కూడా జియో స్ట్రాటజీ లాగే. మార్కెట్ ని క్యాప్చర్ చేయాలంటే ప్రైస్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్. క్యాంపా కోలా మార్కెట్ లో ఎంటర్ అయ్యాక పెప్సీ అండ్ కోక్ సైలెంట్ గా ఉంటాయా? నో, వాళ్ళ దగ్గర కూడా కౌంటర్ స్ట్రాటజీ ఉంది. అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, స్మాల్ బాటిల్ స్ట్రాటజీ. రిలయన్స్ క్యాంపా కోలా 10 రూపీస్ ప్రైస్ స్ట్రాటజీని బీట్ చేయడానికి పెప్సీ అండ్ కోకో కోలా కూడా 10 రూపీస్ నుంచి 15 రూపీస్ ప్రైస్ రేంజ్ లో మినీ బాటిల్స్ ని రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, దేశీ ఫ్లేవర్స్ లాంచ్. ఇండియన్ కన్స్యూమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి లోకల్ వెరైటీస్ ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్స్, పెప్సీ మసాలా కోలా, కోక్ జీరా ఫీజ్, ఇంకా లెమన్ ఫ్లేవర్స్ ని లాంచ్ చేస్తున్నాయి. నెంబర్ 3, రిటైల్ అండ్ సప్లై చైన్ డామినేషన్. రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ని బీట్ చేయడానికి కోకో కోలా అండ్ పెప్సీ సూపర్ మార్కెట్స్, కిరాణా స్టోర్స్ లో ఎక్స్క్లూజివ్ డీల్స్ సైన్ చేయడం స్టార్ట్ చేశాయి. రీటైలర్స్ కి మోర్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు, ఎందుకంటే క్యాంపా కోలాకి సెల్ఫ్ స్పేస్ ఇవ్వకుండా ఉండడం కోసం. నెంబర్ 4, బిగ్ బడ్జెట్ యాడ్స్. పెప్సీ అండ్ కోకో కోలా ఇంకా వేరే బెవరేజ్ బ్రాండ్స్ ఈ సమ్మర్ లో డామినేట్ చేయడానికి 50 నుంచి 20% ఎక్కువ బడ్జెట్ యాడ్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. పెప్సీ అండ్ కోకో కోలా ప్రైస్ వార్, సప్లై చైన్ పవర్ అండ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ తో క్యాంపా కోలాని కౌంటర్ అటాక్ చేస్తాయా? బట్ రిలయన్స్
క్యాంపా కోలా లో ప్రైసెస్ అండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ దేశీ బ్రాండింగ్ వల్ల బిగ్ ఛాలెంజ్ ఇవ్వడం కన్ఫర్మ్. మరి ఇండియాలో సాఫ్ట్ డ్రింక్ కింగ్ ఎవరు? ముఖేష్ అంబానీ సక్సీడ్ అవుతారా లేదా కోకోకోలా అండ్ పెప్సీ మార్కెట్ ని సేవ్ చేసుకుంటాయా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. నెక్స్ట్, క్యాంపా కోలాకి కోకోకోలా అండ్ పెప్సీకి విన్నింగ్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం క్యాంపా కోలా. నెంబర్ 1, ప్రైస్ స్ట్రాటజీ. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రైస్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు, అంటే లో ప్రైస్ తో నార్మల్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. నెంబర్ 2, రీటైల్ డామినేషన్. రీటైల్ స్టోర్స్ లో క్యాంపా కోలా డామినేషన్ చేస్తుంది. నెంబర్ 3, స్వదేశీ ఎమోషన్. దేశీ బ్రాండ్ ని సపోర్ట్ చేయాలని ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఇవి క్యాంపా కోలాకి ఉన్న అడ్వాంటేజెస్. ఇప్పుడు మనం కోకోకోలా అండ్ పెప్సీకి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బ్రాండ్ ట్రస్ట్. 30 years నుంచి కోకోకోలా, పెప్సీ ఇండియన్ మార్కెట్ లో ఉన్నాయి. వాళ్ళకి బ్రాండ్ ట్రస్ట్ ఏర్పడింది. నెంబర్ 2, మార్కెటింగ్ పవర్. కోకోకోలా అండ్ పెప్సీ బిగ్ యాడ్స్, బిగ్ సెలబ్రిటీస్ ని యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. నెంబర్ 3, క్వాలిటీ కన్సిస్టెన్సీ. కోకోకోలా అండ్ పెప్సీ టేస్ట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎప్పుడు కూడా టేస్ట్ అండ్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. మరి ఈ వార్ లో ఫైనల్ గా ఎవరు గెలుస్తారు? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ 2024-25 ఇయర్ లో మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారం క్యాంపా కోలా 10% మార్కెట్ ని క్యాప్చర్ చేసింది, ఇంకా 1000 crores టర్న్ ఓవర్ చేసింది. ఈ నెంబర్స్ చూస్తే క్యాంపా కోలా మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మనకు తెలుస్తుంది. బట్ క్యాంపా కోలా ఇండియా మార్కెట్ నుంచి పెప్సీ అండ్ కోకోకోలాని లేపేస్తుందా, లేక పెప్సీ అండ్ కోకోకోలా క్యాంపా కోలాకి స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాయా? మీ ఒపీనియన్ ఏంటి? ఇస్తాయా, ఇవ్వవా? కింద కామెంట్ చేయండి.